నిత్య జీవితంలో ఇప్పుడు కంప్యూటర్ ఒక భాగం అయిపోయింది. కంప్యూటరు, సెల్ ఫోను, టీవీ ఇవేవి వాడని మనిషి లేకుండా అయిపోయారు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు. సో ఇప్పుడు ప్రస్తుతం కుర్రవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది ఒక కామన్ కంప్లైంట్ అయిపోయింది. మనం సుమారుగా ఒక 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ కంటికి ఉన్న ఇబ్బందుల గురించి 100లో సుమారు మన ప్రాంతంలో 60 మందికి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఉంటుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది రకరకాల విధంగా అది కనపడిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా కనిపిస్తుంది. కొంతమంది డ్రైనెస్ ఆఫ్ ఐస్ అంటే కళ్ళు పొడిబారటం అనేది వచ్చి కళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించడం, ఆ ఇబ్బందులు. కొంతమందికి కళ్ళు నొప్పులు రావటం, కొంతమందికి తలనొప్పి రావటం, కొంతమందికి మెడ నొప్పి రావటం, కొంతమందికి కళ్ళు కనిపించకుండా పోవటం. టెంపరీగా కళ్ళు కాసేపు కనిపించవు, మళ్ళీ కొంతసేపు తర్వాత కనిపిస్తుంది. సో వీటన్నిటికీ మూల కారణం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. ఈ లక్షణాలన్నీ వస్తున్నాయి అంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ మీకు ఉంది అని అర్థం. ఇది కామన్గా ఎవరికి వస్తుంది? కంప్యూటర్ కానీ, సెల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే టీవీ చూడటం కానీ, ఇవన్నీ కంటిన్యూస్గా 3 గంటల కంటే ఎక్కువ చేసే వాళ్ళకి కామన్గా వస్తున్నాయి. ఈ కంప్యూటర్ అనేది తప్పనిసరి అయిపోతుంది. ఈ రోజుల్లో మొబైల్లో కొంతమంది చూస్తున్నారు, ల్యాప్టాప్, డెస్క్టాప్లో చూస్తున్నారు. సో కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వలన కలిగే ఇబ్బందుల నుంచి మనం ప్రొటెక్షన్ పొందవచ్చు. కామన్గా ఏసీకి ఎదురుగా కూర్చోకూడదు, మనం ఫ్యాన్కి ఎదురుగా కూర్చోకూడదు, అదొకటి. అలాగే బ్రైట్ లైట్స్, ఇప్పుడు వచ్చే ఎల్ఈడి బల్బుల నుంచి వచ్చే వెలుతురుని బ్లూ లైట్ అంటారు. ఈ బ్లూ లైట్ ఎక్కువగా మనకి ఎక్స్పోజ్ అవ్వడం వలన కూడా మన కళ్ళకి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. సో వీలైనంత వరకు బ్లూ లైట్ తగ్గించుకొని మనకి ఎదురుగా కాకుండా పైనుంచి కానీ కింద నుంచి కానీ లైట్ ఉండేట్టుగా అరేంజ్ చేసుకోవాలి. అలాగే కంప్యూటర్ స్క్రీన్లో బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకోకూడదు. ఆ కాంట్రాస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని బ్రైట్నెస్ లేకుండా మినిమం బ్రైట్నెస్తో చేసుకోవాలి. అలాగే యాంటీ గ్లేర్ స్క్రీన్స్ వస్తున్నాయి. యాంటీ గ్లేర్ స్క్రీన్స్ అనేవి వాడాలి. కళ్ళజోళ్ళు పవర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా పవర్ గ్లాసులు వాడాలి. దాంతోపాటు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటెడ్ గ్లాస్ ఏఆర్సీ గ్లాసెస్ అనేవి కామన్గా వస్తున్నాయి. ఏఆర్సీ గ్లాసులు వాడాలి. దాంట్లో ఇంకా మనకు వచ్చే ఈ లైటింగ్ అంతా బ్లూ రేస్ అనేవి మనకి ఇబ్బంది ఎక్కువ కలుగు చేస్తున్నాయి. బ్లూ రేస్ని కట్ చేసే గ్లాసులు ఉన్నాయి ఇప్పుడు యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసుల్లో. సో బ్లూ కట్ గ్లాసెస్ అంటారు. సో అవి కూడా మనకి బాగా ఐ స్ట్రెయిన్ కలుగు చేయకుండా ఉంటాయి. ఇది బేసిక్ ప్రివెన్షను. దీంతోపాటు మనం చేయాల్సింది 20-20-20 అని ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంది. మనం కంప్యూటర్ కానీ సెల్ ఫోన్లో కానీ కంటిన్యూస్గా పనిచేస్తున్నప్పుడు 20 నిమిషాల తర్వాత ఒక 20 సెకండ్లన్నా గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చినప్పుడు 20 మీటర్ల దూరం వైపు చూస్తూ ఉండాలి. అది కంటికి రిలాక్సేషన్. సో 20-20 అంటే ప్రతి 20 నిమిషాలకి ఒక 20 సెకండ్లు గ్యాప్ ఇవ్వటం, 20 మీటర్ల వైపు రిలాక్స్డ్గా చూడటం, తర్వాత కళ్ళు మూసుకొని ఒక 20 సెకండ్లు కళ్ళు కదిలిస్తూ ఉంటాం. సో ఇది బేసిక్ థింగ్. సో దాంతోపాటు కొంచెం డ్రైనెస్ అనిపించే వాళ్ళు ఆర్టిఫిషియల్ టియర్స్ అంటారు. అవి కామన్గా మార్కెట్లో రకరకాలు దొరుకుతుంది. డిపెండింగ్ ఆన్ ది సీరియస్నెస్ గ్రేడింగ్స్ ఉంటాయి డ్రాప్స్లో కూడా. మామూలు డ్రాప్స్, కాన్సన్ట్రేటెడ్ డ్రాప్స్, జెల్ డ్రాప్స్, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఈ డ్రాప్స్ వాడితే ఈ డ్రైనెస్ సిమ్టమ్స్ తగ్గిపోతుంది. అలాగే పొజిషనింగ్, కంప్యూటర్ ఎప్పుడు మన కంటికంటే ఒక 15 సెంటీమీటర్ల కిందలో ఉండాలి. ఇలా పైకి చూడటం వల్ల నెక్ పెయిన్ అది వస్తుంది. సో ఈ జాగ్రత్తలు మనం రెగ్యులర్గా తీసుకుంటే మన కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లైఫ్లో మానేయటం కుదరదు. కంప్యూటర్ మానేయటం, పిల్లలకి ఆటల దగ్గర నుంచి అన్ని కంప్యూటర్లు అవుతున్నాయి, ప్రొఫెషన్స్ అన్నీ కంప్యూటర్ అవుతున్నాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్లో వచ్చే ఇబ్బందులన్నా రిలీఫ్ పొందగలుగుతాం.